టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి అందరికీ తెలిసిందే. జగపతి బాబు నటించిన పెళ్లైన కొత్తలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసింది. రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది ప్రియమణి. ఇక ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటుగా నితిన్, గోపీచంద్ లాంటి కుర హీరోల సరసన నటించింది ప్రియమణి. ఆ తర్వాత ప్రియమణికి తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇండస్ట్రీల నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియమణి పరుత్తి వీరన్ అనే తమిళ మూవీతో ఏకంగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నాక ఈ బ్యూటీకి అవకాశాలు వచ్చినప్పటికీ విజయాలు మాత్రం దక్కలేదు. ఇక ఇప్పుడు సినిమాలకు కొంతకాలంగా గ్యాప్ ఇచ్చిన ప్రియమణి తన రూట్ ను మార్చుకుంది. ఢీ షోలో జడ్జిగా ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సినిమాల్లో కూడా అడపాతడపా కనిపిస్తూ వస్తుంది. ఈ మధ్యనే జవాన్, మైదాన్, ఆర్టికల్ 370, భామా కలాపం 2 లాంటి మూవీస్ చేసి ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియమణి. అయితే ఈ బ్యూటీపై తరచూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ప్రియమణిపై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఆమె వ్యక్తిగత జీవితంపై కొంతకాలంగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉండటంతో ప్రియమణి ఫైర్ అయింది. 2016లో ముస్తఫారాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ప్రియమణి. వారిద్దరి మతాలు వేరేవి కావడంతో అప్పటి నుంచి వారిపై చర్చ జరుగుతుంది. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందని నెటిజన్లు ప్రియమణిని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ట్రోల్స్ పై ప్రియమణి రియాక్ట్ అయింది. 2016లో మా నిశ్చితార్థం అయినప్పటి నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాను. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తప్పుపడుతూ చాలా మంది నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్కోసారి ఆ కామెంట్స్ చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది. కులమతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న స్టార్లు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే ఆ విషయంలో నన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అది నేను భరించలేకపోతున్నాను. దయచేసి ట్రోల్స్ చేయటం ఆపండి అంటూ ప్రియమణి ఫైర్ అయ్యారు. ప్రేమకు మతం, కులం అడ్డు కాదనే విషయం అందరూ తెలుసుకోవాలి. ట్రోల్స్ చేసి ఇబ్బంది పెట్టడం మానుకోవాలని అంటూ ప్రియమణి నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు.